Hi friends, hope you're rocking with your preparation. Let's take our work forward. We worked with adverbs of manner, we worked with adverb of time, we need to work with adverb of place. ఒక వర్బ్ మీద మనం హౌ అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనం దాన్ని డిస్క్రైబ్ చేసే ఎక్స్ప్రెషన్స్నే adverb of manner అంటారు. వెన్ అనే క్వశ్చన్ని వేసుకున్నప్పుడు మనం వాటిని డిస్క్రైబ్ చేసేదాన్ని adverb of time అంటారు. వి డిస్కస్డ్ అబౌట్ దీస్ టూ. అందులో స్పెసిఫిక్గా మీరు వర్క్ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రిపోజిషనల్ యూసేజెస్, ఎక్కడ ఇన్ వాడాలి, ఎక్కడ ఎట్ వాడాలి, ఎక్కడ ఆన్ వాడాలి, దీని మీద క్లారిటీ ఫామ్ చేసుకోండి. టుడే ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ adverbs విచ్ డీల్ విత్ ప్లేస్. అంటే వేర్ అనే క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ మీద వర్క్ చేస్తాం. ఇక్కడ మీరు ఎక్కడ తప్పు చేస్తారో కాస్త జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నార్మల్గా ఎలా అయితే మనం ఎగ్జాక్ట్ టైంకి ఎట్ యూస్ చేస్తామో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ ప్లేస్కి మనం అట్టే యూస్ చేస్తాం. సో రవి ఈజ్ అట్ 7th Road Circle, రాజు ఈజ్ అట్ ద ఇన్స్టిట్యూట్, సో రాము ఈజ్ అట్ ద స్టేడియం. ఎగ్జాక్ట్ ప్లేస్కి అట్ యూస్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ కాకుండా దగ్గరగా అని చెప్పాలనుకోండి, టైంలో దగ్గరగా అని చెప్పడానికి అబౌట్ ఆర్ అరౌండ్ యూస్ చేసాం కదా. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా దగ్గరగా అని చెప్పడానికి అబౌట్ అన్న యూస్ చేస్తాము, అరౌండ్ అన్న యూస్ చేస్తాము, విచ్ ఇండికేట్స్ నియర్లీ అనే సెన్స్లో యూస్ చేస్తాం. సో రవి ఈజ్ సమ్వేర్ అబౌట్ హియర్, రవి ఈజ్ సమ్వేర్ అరౌండ్ హియర్. సి ఓల్డ్ బస్ స్టాండ్ ఇన్స్టిట్యూట్కి దగ్గరలోనే ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ ద ఇన్స్టిట్యూట్, సమ్వేర్ అబౌట్ ద ఇన్స్టిట్యూట్. సి పాస్పోర్ట్ ఎక్కడ పెట్టావని ఎవరైనా అడిగారు అనుకోండి, ఐ కెప్ట్ ఇట్ సమ్వేర్ అబౌట్ హియర్, ఐ కెప్ట్ ఇట్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో అబౌట్, అరౌండ్, దగ్గరగా అని చెప్పడానికి యూస్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే అరౌండ్కి ఇంకొక యూసేజ్ కూడా ఉంటుంది. దేనికి యూస్ చేస్తారు అరౌండ్ అంటే చుట్టూ అని చెప్పడానికి కూడా యూస్ చేస్తారు. ఇఫ్ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ అ పార్క్, ఇప్పుడు ఒకవేళ పిల్లలు పార్క్ చుట్టూ ఆడుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు వి సే చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద పార్క్. కానీ పిల్లలు పార్క్ దగ్గరలో ఆడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వీ కెన్ సే ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అబౌట్ ద పార్క్, దగ్గరగా. సపోజ్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ సమ్వేర్ అరౌండ్ హియర్, అప్పుడు వీ కెన్ సే ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అబౌట్ ద పార్క్. అదే చుట్టూ అని చెప్పడానికి అరౌండ్ యూస్ చేస్తారు. లైక్ పొలం చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంది, కంచె ఉంది, దెర్ ఇస్ అ ఫెన్సింగ్ అరౌండ్ ద ఫీల్డ్. చెట్టు చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంది, దెర్ ఇస్ అ ఫెన్సింగ్ అరౌండ్ ద ట్రీ. దెర్ ఇస్ అ కాంపౌండ్ వాల్ అరౌండ్ ద బిల్డింగ్. చుట్టూ అని చెప్పడానికి వీల్ యూజ్ ద కన్స్ట్రక్షన్ అరౌండ్. దగ్గరగా అని చెప్పడానికి కూడా అబౌట్ ఆర్ అరౌండ్ యూజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ముందు అని చెప్పడానికి మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలా యూజ్ చేస్తామంటే, సపోజ్ ఒక 10 మంది క్యూలో నిలబడుకో ఉన్నారనుకోండి, నేనున్న పొజిషన్కి ముందర ఎవరైతే ఉంటారో నా పొజిషన్తో కంపేర్ చేసినప్పుడు నా ముందర ఎవరన్నా ఉన్నారు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తాను? సపోజ్ నా ముందర సీను నిలబడుకో ఉన్నాడు అనుకోండి, సీను ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటాను. అంటే ఒక దాంతో కంపేర్ చేసినప్పుడు ముందున్న పొజిషన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటాం, అదే వెనకాల ఉన్న పొజిషన్ని బిహైండ్ అంటాం. ఇప్పుడు నా వెనకాల రాజు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమని చెప్తాను? రాజు ఇస్ బిహైండ్ మీ. సో అలాగే కమ్యూనికేట్ చేసేటప్పుడు మా ఇంటి ముందర ఒక వేప చెట్టు ఉంది అని చెప్పాలనుకోండి, దెర్ ఇస్ అ నీమ్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అంటే మా ఇంటికి ముందర ఒక వేప చెట్టు ఉంది. సో దీంతో కంపేర్ చేసినప్పుడు ముందర అన్నమాట. అప్పుడు ఏమని చెప్తాం? ద నీమ్ ట్రీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. అదే మా ఇంటి వెనకాల ఒక వేప చెట్టు ఉంది అని చెప్పాలనుకోండి, వెనకాలని ఏమంటారు? బిహైండ్ అంటారు. దెర్ ఇస్ అ నీమ్ ట్రీ బిహైండ్ మై హౌస్. సో ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. బట్ ఇక్కడ మీకు వచ్చే చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే, బ్యాక్ సైడ్ అనే వర్డ్ ఉంటుంది. బ్యాక్ సైడ్కి బిహైండ్కి డిఫరెన్స్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్.
బిహైండ్ అంటే వెనకాల పొజిషన్, ఒక దాంతో కంపేర్ చేసినప్పుడు వెనకాల అని చెప్పడానికి బిహైండ్ యూస్ చేస్తారు. కానీ బ్యాక్ సైడ్ అంటే అదే ఆబ్జెక్ట్ యొక్క వెనక వైపు అన్నమాట. ఇప్పుడు మీరు మొబైల్ తీసుకున్నారనుకోండి, మొబైల్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. వెనక వైపు, ఆ మొబైల్లో ఉన్న వెనక వైపుని బ్యాక్ సైడ్ అంటారు. సో ఇప్పుడు మీరు ఒక బుక్ తీసుకున్నారనుకోండి, దానికి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ బుక్లోనే ఉన్న వెనక వైపు, దాన్ని బ్యాక్ సైడ్ అంటారు. ఈవెన్ మన బ్యాక్ సైడ్ అంటే ఏంటి, మన వీపు అన్నమాట, దీన్ని బ్యాక్ సైడ్ అంటారు. బట్ బిహైండ్ అంటే మనతో పోల్చినప్పుడు మన వెనకాల ఉండేదాన్ని బిహైండ్ అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ముందర ఉంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటాం, ఒక ఆబ్జెక్ట్ వెనకాల ఉంటే బిహైండ్ అంటాం. అదే ఆబ్జెక్ట్ పక్కన ఉన్నింది అనుకోండి, అప్పుడు వి సే బిసైడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సిన థింగ్ ఏంటంటే, దెర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as బిసైడ్స్. జస్ట్ మనం ఒక ఎక్స్ట్రా ఎస్ యాడ్ చేసుకుంటున్నాం. సో యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్. బిసైడ్ అంటే పక్కన అన్నమాట. సి, మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది. దెర్ ఇస్ అ స్కూల్ బిసైడ్ మై హౌస్. మా ఇంటి పక్కన ఒక సూపర్ మార్కెట్ ఉంది. దెర్ ఇస్ అ సూపర్ మార్కెట్ బిసైడ్ మై హౌస్. పక్కన అని చెప్పడానికి బిసైడ్ యూస్ చేస్తారు. సో దెర్ ఇస్ అ లాడ్జ్ బిసైడ్ అవర్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ పక్కనే ఒక లాడ్జ్ ఉంది. కానీ బిసైడ్స్ ఎప్పుడన్నా యూస్ చేస్తే మీ సెన్సెస్ ఇన్ అడిషన్ టు అంటే అదనంగా అని చెప్పడానికి బిసైడ్స్ యూస్ చేస్తారు. సి, మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి 2 దోశలే కాదు 2 ఇడ్లీలు కూడా తిన్నాను అంటే అదనంగా 2 ఇడ్లీలు కూడా తిన్నాను. అప్పుడు ఏమని చెప్తాను, ఐ ఏట్ 2 దోశ బిసైడ్స్ 2 ఇడ్లీ. సో నేను హైదరాబాద్కే కాదు చెన్నైకి కూడా వెళ్ళాను. ఐ వెంట్ టు హైదరాబాద్ బిసైడ్స్ చెన్నై. ఇదే కాదు అది కూడా. సో నేను రెడ్ షర్టే కాదు బ్లూ షర్ట్ కూడా కొన్నాను. I purchased red shirt besides blue shirt. సో ఇదే కాదు అది కూడా అని చెప్పడానికి బిసైడ్స్ యూస్ చేస్తారు. కానీ పక్కన అని చెప్పడానికి బిసైడ్ వాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as adjacent to or adjoining to. కానీ అడ్జసెంట్ టు వాడినా అడ్జాయినింగ్ టు వాడినా యువర్ సెన్సెస్ ఆనుకోని అని చెప్పడం అనమాట. సి, మా స్కూల్ బిల్డింగ్ని ఆనుకోనే ఒక చర్చ్ ఉంటుంది. దెర్ ఇస్ అ చర్చ్ అడ్జాయినింగ్ టు మై స్కూల్ బిల్డింగ్. ప్రిన్సిపల్ ఛాంబర్ని ఆనుకోనే మా క్లాస్ రూమ్ ఉంటుంది. అవర్ క్లాస్ రూమ్ ఈస్ అడ్జాయినింగ్ ఆర్ అడ్జసెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఛాంబర్. సో ఆనుకోని, అటాచ్డ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు అడ్జసెంట్ టు కానీ అడ్జాయినింగ్ టు కానీ యూస్ చేస్తారు. మై అంకుల్స్ హౌస్ ఇస్ అడ్జసెంట్ టు మై హౌస్. మా అంకుల్ వాళ్ళ ఇల్లు మా ఇంటిని ఆనుకోనే ఉంటుంది. అప్పుడు అడ్జసెంట్ టు ఆర్ అడ్జాయినింగ్ టు వాడతారు. పక్కన అంటే బిసైడ్ యూస్ చేస్తారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జాక్ట్ ప్లేస్కి ఎట్ వాడతారు. దగ్గరగా అని చెప్పడానికి అబౌట్ ఆర్ అరౌండ్ వాడతారు. చుట్టూ అని చెప్పడానికి అరౌండ్ వాడతారు. ముందు ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, వెనకాల ఇస్ బిహైండ్. బ్యాక్ సైడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క వెనక వైపు. బిసైడ్ అంటే పక్కన. బిసైడ్స్ అంటే అదనంగా. ఓకే, అడ్జసెంట్ టు అడ్జాయినింగ్ టు అన్న ఆనుకోని అని చెప్పడానికి యూస్ చేస్తారు. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దిస్. నెక్స్ట్ మనం ఆన్ అనే కన్స్ట్రక్షన్ యూస్ చేస్తాం కదా. ఆన్ ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆన్ యూస్ చేస్తారు. పైన ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు, రెస్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రెస్ట్లో ఉన్నప్పుడు ఆన్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈస్ ఆన్ ద వాల్ అంటే వాల్ మీద కూర్చొని ఉంది అని. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. ఓకే, ద పెన్సిల్ ఈస్ ఆన్ ద టెలివిజన్. సో పైన రెస్ట్లో ఉన్నప్పుడు ఆన్ యూస్ చేస్తారు. ద ఇమీడియట్ క్వశ్చన్ వి గెట్ ఇట్, మరి పైన కదలికలో ఉన్నప్పుడు ఏం యూస్ చేస్తారు? పైన కదలికలో ఉన్నప్పుడు వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ మనకి 2 వర్డ్స్ ఉంటాయి. ఒకటి అపాన్ ఉంటుంది, ఇంకొకటి ఓవర్ ఉంటుంది. ఓకేనా? ఈ 2 ఒక ఆబ్జెక్ట్ కదలికలో ఉన్నప్పుడు యూస్ చేస్తారు. అయితే అపాన్ ఎప్పుడు యూస్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది అనుకోండి. ఆ ఆబ్జెక్ట్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది అనుకోండి, అప్పుడు అపాన్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తా ఉంది అనుకోండి,
బ్రిడ్జ్ అనేది హైట్లో ఉంటుంది కదా, సో ఆన్ యూస్ చేస్తాం. పైన ట్రైన్ ఒకవేళ రెస్ట్లో ఉందనుకోండి, బ్రిడ్జ్ మీద నిలబడిపోయింది, అప్పుడు ఏమని చెప్తారు? ద ట్రైన్ ఈస్ ఆన్ ద బ్రిడ్జ్. అదే ట్రైన్ బ్రిడ్జ్ పైన వెళ్తా ఉందనుకోండి, పైన కదలికలో ఉంది ప్లస్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది కదా, అప్పుడు ఏమని చెప్పాలి? ద ట్రైన్ ఈజ్ మూవింగ్ అపాన్ ద బ్రిడ్జ్. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. ద బస్ ఈజ్ మూవింగ్ అపాన్ ద బ్రిడ్జ్. ఒకవేళ క్యాట్ గోడ పైన వాక్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, ద క్యాట్ ఈజ్ మూవింగ్ అపాన్ ద వాల్. పైన సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉండి కదలికతో వెళ్తున్నప్పుడు అపాన్ యూస్ చేస్తారు. అదే సర్ఫేస్తో కాంటాక్ట్ లేకుండా ఓకే పైన వెళ్తున్నప్పుడు ఓవర్ యూస్ చేస్తారు. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ. సో ఇక్కడ సర్ఫేస్తో కాంటాక్ట్ లేదు, ద ఏరోప్లైన్ ఈజ్ మూవింగ్ ఓవర్ ద సిటీ. సో పైన సర్ఫేస్తో కాంటాక్ట్లో లేనప్పుడు ఓవర్ యూస్ చేస్తారు. లైక్ ద డాగ్ జంప్డ్ ఓవర్ ద గేట్. గేట్ పైన నుంచి దూకింది, కాంటాక్ట్ అవ్వట్లేదు గేట్ని, అప్పుడు మనం ఓవర్ యూస్ చేస్తాం. సో పైన రెస్ట్లో ఉన్నప్పుడు ఆన్ యూస్ చేయండి, పైన కదలికలో ఉన్నప్పుడు అపాన్ కానీ ఓవర్ కానీ యూస్ చేయండి. అపాన్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు యూస్ చేయండి, ఓవర్ సర్ఫేస్తో కాంటాక్ట్ లేనప్పుడు యూస్ చేయండి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్స్, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ద ఏరోప్లైన్ ఇస్ ఫ్లయింగ్ అపాన్ ద సిటీ అన్నారు అనుకోండి, దట్ ఈస్ రాంగ్. ద ఏరోప్లైన్ ఇస్ ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ. ద డాగ్ జంప్డ్ అపాన్ ద గేట్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ రాంగ్. ద డాగ్ జంప్డ్ ఓవర్ ద గేట్. ఓకేనా? సో వీ కెనాట్ సే ద డాగ్ జంప్డ్ ఆన్ ద గేట్ అని చెప్పకూడదు, ఎందుకంటే ఆన్ పైన రెస్ట్లో ఉన్నప్పుడు యూస్ చేస్తారు. సో యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ దీస్ ఇన్ఫర్మేషన్స్. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీద మీకు క్లారిటీ ఉంటే, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటే, దెన్ ఆటోమేటిక్లీ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఫ్రెండ్స్. సో ఫోకస్ కేర్ఫుల్లీ. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, లోపల ఇన్ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే, లోపల రెస్ట్లో ఉన్నప్పుడు ఇన్ యూస్ చేస్తారు. ఆబ్జెక్ట్ లోపల రెస్ట్లో ఉన్నప్పుడు ఇన్ యూస్ చేస్తారు. సి మై మదర్ ఈస్ ఇన్ ద కిచెన్. కిచెన్ లోపల ఉంది. ద బుక్ ఈస్ ఇన్ ద బ్యాగ్. మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లోజ్డ్ ఆబ్జెక్ట్ లోపల రెస్ట్లో ఉన్నప్పుడు ఇన్ యూస్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంది అనుకోండి, అప్పుడు వీ కెన్ యూస్ ఇన్సైడ్. ఓకేనా? సి బుక్స్ బాక్స్ లోపల ప్యాక్ చేసేసారు. వి ప్యాక్ ద బుక్స్ ఇన్సైడ్ ద బాక్స్ ఆర్ వి కెప్ ద బుక్స్ ఇన్సైడ్ ద బాక్స్. ఓకే, కంప్లీట్లీ క్లోజ్డ్ ఉన్నప్పుడు ఇన్సైడ్ యూస్ చేయొచ్చు, ఆర్ బాగా లోపల అని చెప్పడానికి కూడా ఇన్సైడ్ యూస్ చేయొచ్చు. బాగా లోపల ఇన్ ద సెన్స్, ఓకే, ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, లోపల ఎవరో ఉన్నారు అంటే విల్ సే రవి ఈస్ స్టేయింగ్ ఇన్సైడ్ ద హౌస్. ఆర్ ఒక పెద్ద కాంప్లెక్స్ తీసుకుంటే ఆ కాంప్లెక్స్ లోపల ఒక షాప్ ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు? ద షాప్ ఈజ్ ఇన్సైడ్ ద కాంప్లెక్స్, బాగా లోపల. కానీ ఇక్కడ మీరు ఒకవేళ కదలికతో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, రెస్ట్ కాకుండా, అప్పుడు మీరు ఏం యూస్ చేస్తారంటే ఇంటూ యూస్ చేస్తారు ఆర్ ఎంటర్ యూస్ చేస్తారు. ఇంటూ వాడినా ఎంటర్ వాడినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్లోకి కదలికతో ఎవరైనా వెళ్ళినప్పుడు మనం ఇంటూ కానీ ఎంటర్ కానీ యూస్ చేయాలి. మై మదర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద కిచెన్. మై మదర్ ఈస్ ఎంటరింగ్ ద కిచెన్. మై ఫాదర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బెడ్రూమ్. మై ఫాదర్ ఈస్ ఎంటరింగ్ ద బెడ్రూమ్. రాజు ఈస్ ఎంటరింగ్ ద రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లోకి కదలికతో లోపలికి వెళ్తున్నాడు. ఆ రాజు ఈస్ గోయింగ్ ఇన్ టు ద రైల్వే స్టేషన్. సో కదలికతో లోపలికి వెళ్తున్నప్పుడు ఇంటూ అన్న యూస్ చేయండి, ఎంటర్ అన్న యూస్ చేయండి. ఎలిఫెంట్ ఈస్ ఎంటరింగ్ ద క్లాస్ ఆర్ ఎలిఫెంట్ వెంట్ ఇన్ టు ద క్లాస్. సో కదలికతో లోపలికి వెళ్ళినప్పుడు ఇంటూ అన్న వాడతాం, ఎంటర్ అన్న వాడతాం. బట్ వీ షుడ్ నెవర్ యూస్ ఎంటర్ ఇన్ టు. ఎందుకంటే ఎంటర్ అన్నా కదలికతో లోపలికి వెళ్ళడం, ఇంటూ అన్నా కదలికతో లోపలికి వెళ్ళడం. సో డోంట్ యూజ్ ద వర్డ్ ఎంటర్ ఇంటూ. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. అలా యూజ్ చేస్తే దట్ బికమ్స్ రాంగ్. లైక్ వీల్ సే రాజు ఎంటర్డ్ ఇన్ టు ద రైల్వే స్టేషన్, మదర్ ఎంటర్డ్ ఇన్ టు ద కిచెన్, ఫాదర్ ఎంటర్డ్ ఇన్ టు ద బెడ్రూమ్ అని చెప్తూ ఉంటాం. దట్స్ ఎ రాంగ్ స్ట్రక్చర్. ఎందుకంటే ఎంటర్ అన్నా ఇంటూ అన్నా కదలికతో లోపలికి వెళ్ళడం. ఓకే, సో రెండు యూస్ చేయకూడదు, ఏదో ఒకటి వాడాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్,
అప్పుడప్పుడు మనం ఎంటర్ ఇంటూ అనే కన్స్ట్రక్షన్ని క్లోజ్డ్ ఆబ్జెక్ట్ లోపలికి కాకుండా వేరే చోట యూస్ చేస్తూ ఉంటాం. వి ఎంటర్డ్ ఇంటూ బిజినెస్. బిజినెస్ అనేది క్లోజ్డ్ ఆబ్జెక్ట్ కాదు, దేర్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, వి ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్, దే ఎంటర్డ్ ఇంటూ ఏ కమిట్మెంట్, దే ఎంటర్డ్ ఇంటూ ఏ ప్రామిస్. సో లైక్ దిస్. ఇక్కడ ఏంటి అంటే అగ్రిమెంట్, ప్రామిస్, ఓకే, కమిట్మెంట్, వీటికి మనం క్లోజ్డ్ ఆబ్జెక్ట్స్ కాదు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఎంటర్ ఇంటూ అనేది. సో ఐ థింక్ ఇన్ అండ్ ఆన్ ఆర్ క్లియర్ ఐ సపోజ్. దెన్ మనం నార్మల్గా పైన అని చెప్పడానికి అబౌవ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం, కింద అని చెప్పడానికి బిలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, బట్ అండర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం, ఆన్ కూడా వాడుతూ ఉంటాం. డిఫరెన్సియేషన్ కావాలి కదా మనకి. సో అబౌవ్ ఎప్పుడు యూజ్ చేయాలి మీరు అంటే, ఒకదానితో పోల్చినప్పుడు పైన అని చెప్పడానికి అబౌవ్ యూజ్ చేయాలి. అంటే కంపారిషన్లో పైన అని చెప్పడానికి అబౌవ్ యూజ్ చేస్తాం. ఒకదానితో పోల్చినప్పుడు కింద అని చెప్పడానికి బిలో యూజ్ చేస్తాం. లెట్ మీ డీటెయిల్ యూ. సపోజ్ ఇది సముద్రం అనుకుందాం. సముద్రంలో ఒక లెవెల్ వరకు వాటర్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే సీ లెవెల్ అంటాం. అప్పుడప్పుడు వాటర్ ఏమవుతుంది, ఈ సీ లెవెల్ కంటే పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమని చెప్తామంటే ద వాటర్ ఈస్ అబౌవ్ ద సీ లెవెల్. సో సీ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు పైన ఉంది కాబట్టి వి సే ద వాటర్ ఈస్ అబౌవ్ ద సీ లెవెల్. అదే వాటర్ ఒకవేళ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇది సీ లెవెల్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తాం మనం, ద వాటర్ ఈస్ బిలో ద సీ లెవెల్. సో ఒక దాంతో పోల్చినప్పుడు పైన అబౌవ్, ఒక దాంతో పోల్చినప్పుడు కింద బిలో. లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఎవరైనా ఒక కొండ ఎక్కుతున్నారు అనుకోండి, దీన్ని వి కాల్ ఇట్ as సర్ఫేస్. ఇది పీక్ అన్నమాట. సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి తను, ఫైన్, దిస్ ఇస్ 1 కిలోమీటర్ ఫ్రమ్ ద సర్ఫేస్, పైనుంచి కూడా 1 కిలోమీటర్ అనుకున్నాం. ఇప్పుడు ఏమని చెప్తారు, హీఈస్ 1 కిలోమీటర్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మౌంటైన్. సో సర్ఫేస్తో పోల్చినప్పుడు 1 కిలోమీటర్ పైన ఉన్నాడు, హీఈస్ 1 కిలోమీటర్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మౌంటైన్. అదే పీక్తో పోల్చినప్పుడు 1 కిలోమీటర్ కింద ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమని చెప్తారు, హీఈస్ 1 కిలోమీటర్ బిలో ద పీక్ ఆఫ్ ద మౌంటైన్. సో కంపారిజన్లో ఒకదానికంటే పైన అని చెప్పడానికి అబౌవ్ యూస్ చేస్తారు, కంపారిజన్లో ఒకదానికంటే కింద అని చెప్పడానికి బిలో యూస్ చేస్తారు. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ నౌ. అయితే దేర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as అండర్. అండర్ మీరు ఎప్పుడైనా యూస్ చేస్తే పైన ఒక కవరింగ్ ఉండాలి. పైన ఒక ఫిజికల్ కవరింగ్ ఉన్నప్పుడు అండర్ యూస్ చేస్తారు. ద క్యాట్ ఇస్ అండర్ ద టేబుల్. పైన ఒక కవరింగ్ ఉంది, టేబుల్, దాని కింద క్యాట్ ఉంది. ద మనీ ఈస్ అండర్ ద బుక్. బుక్ పైన కవరింగ్, దాని కింద. స్టూడెంట్స్ ఆర్ అండర్ ద ట్రీ. సో ట్రీ ఈజ్ ఎ కవరింగ్, దాని కింద. ద బస్ ఈస్ అండర్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఇస్ ఎ కవరింగ్, దాని కింద. అప్పుడు మనం అండర్ యూస్ చేస్తాం. ఒక ఫిజికల్ కవరింగ్ కింద అని చెప్పడానికి అండర్ యూస్ చేస్తారు. బట్ దెర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as అండర్నీత్ ఆర్ బినీత్. బట్ అండర్నీత్ కానీ బినీత్ కానీ యూస్ చేశారు అంటే బాగా కింద అని చెప్పడానికి యూస్ చేస్తున్నారు. సో లైక్ సముద్రం లోపలికి వెళ్తే యూ విల్ ఫైండ్ పర్ల్స్. యూ విల్ ఫైండ్ పర్ల్స్ ఇఫ్ యూ గో అండర్నీత్ ద వాటర్ ఆర్ బినీత్ ద వాటర్. When we went underneath the water, beneath the water, we could see lot of wonderful things. When we went underneath the water, beneath the water, we could see corals. Like this, baga lopala, baga kinda అని చెప్పడానికి underneath కానీ beneath కానీ వాడతారు. I think this is clear for you. Above, below, under, underneath, beneath. Or ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, let us say ఇది ఒక బ్రిడ్జ్ అనుకోండి. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ ఈ లెవెల్ వరకు ఫ్లో అవుతున్నాయి అనుకోండి. సో లెట్స్ సే దిస్ ఇస్ 5 meters, ఆల్మోస్ట్ 4 meters హైట్ వరకు ఫ్లో అవుతున్నాయి అనుకోండి. అప్పుడు ఏమని చెప్తారు, ద వాటర్ ఇస్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్. అదే జస్ట్ ఒక సెంటీమీటర్ హైట్లో ఫ్లో అవుతున్నాయి అనుకోండి, బాగా కింద అంటాం కదా, అప్పుడు ఏమని చెప్తాం, ద వాటర్ ఇస్ ఫ్లోయింగ్ అండర్నీత్ ద బ్రిడ్జ్. కింద ఎక్కడో ఫ్లో అవుతుంది, ఎక్కువ లేవు అని చెప్పడానికి we use this. This is how we use above, below, under, underneath, beneath, friends. And coming to the next thing, let us assume that this is a road. ఇప్పుడు రోడ్ వెంట మీరు స్ట్రైట్ గా నడుచుకొని వెళ్తున్నారు అనుకోండి, స్ట్రైట్ గా, అప్పుడు ఏమని చెప్తారు అంటే హీ ఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్.
ఒక స్ట్రైట్ లైన్ పాత్ లో మనం వెళ్తున్నప్పుడు అలాంగ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. హీఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. ఇలా వెళ్తున్నా కూడా హీఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అంటాం. కానీ రోడ్కి అడ్డంగా వెళ్తున్నారు అనుకోండి, రోడ్కి అడ్డంగా అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ని కవర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వి సే హీఈస్ వాకింగ్ అక్రాస్ ద రోడ్. హీఈస్ వాకింగ్ అక్రాస్ ద రోడ్. హీఈస్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. హీఈస్ వాకింగ్ అక్రాస్ ద రోడ్. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. స్ట్రైట్ లైన్ పాత్ కి అలాంగ్ వాడతారు. ఓకే, అడ్డంగా వెళ్ళినప్పుడు అక్రాస్ యూస్ చేస్తారు. సపోజ్ ఇది రోడ్ కాదు, లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ అ రివర్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు రివర్లో వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంది, మీరు కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. యూఆర్ గోయింగ్ విత్ ద వాటర్. వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మీరు కూడా అదే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏమని చెప్తారు అంటే హీ స్విమ్మింగ్ అలాంగ్ ద రివర్. ఇక్కడ కూడా మనం ఏం యూస్ చేస్తాం? అలాంగ్ యూస్ చేస్తాం. హీ స్విమ్మింగ్ అలాంగ్ ద రివర్. కానీ ఒకవేళ వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కానీ మీరు ఆపోజిట్ డైరెక్షన్లో స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇలా వెళ్తున్నారు అనుకోండి, వాటర్ ఇలా వస్తుంది, మీరు ఇలా వెళ్తున్నారు, అప్పుడు ఏమని చెప్తారు అంటే హీ స్విమ్మింగ్ అగెయిన్స్ట్ ద రివర్. సో స్ట్రైట్ లైన్ పాత్ అలాంగ్, వాటర్ ఎటువైపు వెళ్తుందో అలానే వెళ్తే అలాంగ్, కానీ వాటర్కి ఆపోజిట్గా ఈదుకుంటూ వెళ్తుంటే అగెయిన్స్ట్ యూస్ చేస్తారు. సో లెట్స్ సే వాటర్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, కానీ పడవ ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకోండి, ద బోట్ ఈజ్ మూవింగ్ అగెయిన్స్ట్ ద వాటర్. అదే వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంది, బోట్ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, ద బోట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద వాటర్ అని చెప్తాం. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ. అలాంగ్, అగెయిన్స్ట్ అండ్ అక్రాస్. దెన్ జనరల్గా మనం బిట్వీన్ అనే ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాం. బిట్వీన్ అనే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే రెంటి మధ్య అని చెప్పడానికి. మా ఇంటికి మా అంకుల్ వాళ్ళ ఇంటికి మధ్య ఒక వేప చెట్టు ఉంది. దెర్ ఇస్ అ నీమ్ ట్రీ ఇన్ బిట్వీన్ మై హౌస్ అండ్ మై అంకుల్స్ హౌస్. దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ మీ అండ్ రవి. నాకు రవికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. అర్థమవుతుందా? సో రెంటి మధ్య అని చెప్పడానికి బిట్వీన్ యూస్ చేస్తారు ఎక్కడైనా సరే. దెర్ ఇస్ ఎ హట్ ఇన్ బిట్వీన్ టూ ట్రీస్. ఓకే, దెర్ ఇస్ ఎ డివైడర్ ఇన్ బిట్వీన్ టూ రోడ్స్. రెండు రోడ్స్ మధ్యలో ఒక డివైడర్ ఉంది. రెంటి మధ్య అని చెప్పడానికి బిట్వీన్ యూస్ చేస్తారు. అయితే రెండు కంటే ఎక్కువ అయినప్పుడు వి యూస్ ద వర్డ్ అమాంగ్. ఇట్ ఈస్ మోర్ దాన్ టూ, అప్పుడు అమాంగ్ యూస్ చేస్తారు. For example, there is a hut among so many trees. There is an understanding among all of us. There is a misunderstanding among all of us. There is friendship among 5 people. There is enmity among 5 people. So, rendu kante ekku అయినప్పుడు చాలా మంది మధ్య అని చెప్పడానికి we use among. రెంటి మధ్య అనడానికి బిట్వీన్ వాడతారు. రెండు కంటే ఎక్కువ అయినప్పుడు ఓకే అమాంగ్ యూస్ చేస్తారు. బట్ దేర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as amidst ఆర్ amongst. ఇక్కడ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్. డీని పలకము, జీని పలకము. వి డోంట్ కాల్ ఇట్ as amidst ఆర్ amongst. వి సే amidst ఆర్ amongst. అమిస్ట్ ఆర్ అమాంగ్స్ట్ ఎప్పుడు యూస్ చేస్తారంటే అన్నీ ఒకే రకమైనటి ఉండి ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉండింది అనుకోండి, అన్నీ ఒకే రకమైనటి ఉండి ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉండింది అనుకోండి, అప్పుడు అమాంగ్స్ట్ కానీ అమిస్ట్ కానీ యూస్ చేస్తారు. లెట్ us assume అన్ని ఏనుగులు ఉన్నాయి, మధ్యలో ఒక బఫలో ఉందనుకోండి, ఇప్పుడు ఏమని చెప్తాం? దెర్ ఇస్ అ బఫలో అమాంగ్స్ట్ సో మెనీ ఎలిఫెంట్స్. క్లాస్లో అందరూ బాయ్స్ ఉన్నారు, ఒక్క గర్ల్ ఉందనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు? దెర్ ఇస్ అ గర్ల్ అమాంగ్స్ట్ సో మెనీ బాయ్స్. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మధ్యలో ఒక చిన్న హట్ ఉంది, ఏమని చెప్తారు? దెర్ ఇస్ అ హట్ అమాంగ్స్ట్ సో మెనీ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. అన్నీ ఒకే రకమైనటి ఉండి ఒకటి మాత్రమే యూనిక్గా ఉంటే డిఫరెంట్గా ఉంటే అప్పుడు అమాంగ్స్ట్ కానీ అమిస్ట్ కానీ యూస్ చేస్తారు. దెర్ ఇస్ అ స్వీట్ స్టాల్ అమిస్ట్ ఎ లాట్ ఆఫ్ బుక్ షాప్స్. Hope you understood this, friends. So between, among, amidst, amongst, this you need to understand. Basically ఈ కన్స్ట్రక్షన్స్ మీద మీకు క్లారిటీ పెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. బట్ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి విచ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్. నేను ఒక్కసారి ఫాస్ట్గా రిఫ్రెష్ చేస్తాను, ఒకసారి వర్కౌట్ చేయండి. ఓకే,
సపోజ్ మూవింగ్ ట్రైన్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అడగాలనుకోండి. రెస్ట్లో ఉన్నప్పుడు, ట్రైన్ రెస్ట్లో ఉన్నప్పుడు ట్రైన్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అంటే ఈజ్ దేర్ ఎనీ డాక్టర్ ఇన్ ట్రైన్ అంటారు. కానీ మూవింగ్ ట్రైన్లో, కదలికలో ఉన్నప్పుడు ట్రైన్ లోపల ఎవరైనా డాక్టర్ ఉన్నారా అంటే వి షుడ్ సే ఈజ్ దేర్ ఎనీ డాక్టర్ ఆన్ ట్రైన్. ఓకేనా? ఎనీ మూవింగ్ ఆబ్జెక్ట్, ఈజ్ దేర్ ఎనీ డాక్టర్ ఆన్ బోర్డ్ అంటే ట్రైన్, బస్, షిప్ వీటన్నిటికి బదులు ఆన్ బోర్డ్ అనే కామన్ వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఆన్ బోర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏదైనా కదలికలో ఉన్న ఆబ్జెక్ట్ లోపల అని చెప్పడానికి. ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ లోపలైనా ఎవరైనా ఉన్నారా అని అడగాలంటే వీ కెన్ సే ఈజ్ దేర్ ఎనీ డాక్టర్ ఆన్ ట్రైన్, ఆన్ బస్, ఆన్ షిప్, ఆన్ ఫ్లైట్, ఆర్ యూ కెన్ సే ఆన్ బోర్డ్. రెస్ట్లో ఉన్నప్పుడు ఇన్ యూస్ చేయాలి, కానీ కదలికలో ఉన్నప్పుడు క్లోజ్డ్ ఆబ్జెక్ట్ లోపల ఉన్నా కూడా ఆన్ యూస్ చేయాలి. నెక్స్ట్, నార్మల్గా మీరు కొండెక్కుతున్నారు అనుకోండి. సో ఒకవేళ స్టెప్స్ ఉండి ఎక్కుతున్నారు అంటే అక్కడ ఐ ఫూట్ ద మౌంటైన్ అంటారు. నడుచుకుంటూ ఎక్కినప్పుడు ఐ ఫూట్ ద మౌంటైన్ అంటారు. అదే పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఐ ఫూటెడ్ ద మౌంటైన్ అంటారు. డోంట్ యూజ్ ద వర్డ్ క్లైంబ్. సో క్లైంబ్ ఆర్ క్లైంబ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? పాక్కుంటూ ఎక్కినప్పుడు యూజ్ చేస్తారు. ద మంకీ క్లైంబ్ ద ట్రీ. ఓకే, హీ క్లైంబ్ ద ఎలక్ట్రిక్ పోల్. ఫైన్, పాక్కుంటూ ఎక్కినప్పుడు వీ విల్ గో విత్ క్లైంబ్ ఆర్ క్లైంబ్డ్. కానీ నడుచుకుంటూ ఎక్కినప్పుడు హీ ఫూటెడ్ ద స్టెప్స్. బట్ వీ షుడ్ నాట్ సే క్లైంబ్డ్ ద స్టెప్స్ అని చెప్పకూడదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, సారీ బస్లో, ట్రైన్లో వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు? ఐ వెంట్ బై బస్, ఐ వెంట్ బై ట్రైన్, ఐ వెంట్ బై కార్, ఐ వెంట్ బై షిప్. సో ఎనీ మూవింగ్ ఆబ్జెక్ట్కి మనం బై యూజ్ చేస్తాం. కానీ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు డోంట్ యూజ్ ద వర్డ్ ఐ వెంట్ బై వాక్. దిస్ ఇస్ ఎ రాంగ్ స్ట్రక్చర్. సో యూ షుడ్ సే ఐ వెంట్ ఆన్ ఫుట్. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సే ఆన్ ఫుట్, లేకపోతే ఐ వెంట్ వాకింగ్. నేను నడుచుకుంటూ వెళ్ళాను అని చెప్పడానికి యూ కెన్ సే ఐ వెంట్ వాకింగ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. So if you are clear with these expressions, if you are able to use these structures comfortably, I think you can handle adverb of place comfortably, friends. There is no problem with this. But before closing the session, let me remind you this. If you think you can, or if you think you can't, you're right. Remember this. And the other thing you need to remember is you live in the mantra that I can, I can, I can, because nothing great you can achieve in your life beyond your thinking. మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్నే సాధిస్తారు. So your thinking must say that you are going to achieve it. And remember, no one achieved success in life without effort. Probably you all must be knowing about Koneru Hampi. Koneru Hampi, when she was 5 years or 6 years of age, his father, when he was playing chess, he was a South Indian chess champion. She used to observe and she used to make some moves. Observing the interest in Koneru Hampi, he resigned his job. He was a chemistry lecturer and then totally dedicated his time for developing Koneru Hampi. And they both worked on playing chess thousands of times. Probably they must have played more than 10,000 times. They must have played more than 10,000 games in order to make her the youngest champion in the world. She became the youngest champion at 14 years, 10 months. So probably there was 8 to 9 years of effort which the world did not recognize silently. So once she became successful, everyone knew about it. But before attaining success, there was around 9 years of hard work. That made them successful. So attitude positive గా ఉంటే, బిలీఫ్ స్ట్రాంగ్ గా ఉంటే వర్క్ జరుగుతుంది. వర్క్ ని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. Your work right now improves the subject. Once you are improving the subject, you can crack any exam that you are going to write. So all the best. Keep rocking, keep practicing, keep chanting the mantra I can, I can, I can, I can. Just remember friends, attitude shift ఒకే ఒక్క దాంట్లో ఉండాలి. Can I అనే థాట్ ప్రాసెస్ నుంచి I can కి తెచ్చుకోండి.
కెనాయ్ అనే థాట్ అసలు రాని మాకండి మీ మైండ్లో. ఐ కెన్ అనే థాట్తోనే ముందుకు వెళ్ళండి. దిస్ మేక్స్ యూ గ్రో. దట్ గ్రోత్ డెఫినెట్లీ గివ్స్ యూ సక్సెస్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ గైస్.